వైసీపీ అధినేత ఇప్పటికే 13 ఏళ్ల క్రితం అరెస్ట్ అయ్యి ఏకంగా 16 నెలల పాటు జైలు జీవితాన్ని అనుభవించారు. ఇప్పటికీ ఆయన రాజకీయంగా యువనేత. పెద్దగా జనాలకు తెలియని స్థితిలోనే ఆయనను అరెస్ట్ చేశారు. ఆ తర్వాత బెయిల్ వస్తుందని అనుకుంటే 16 నెలల పాటు జైలు గోడల మధ్య ఉండిపోవాల్సి వచ్చింది. బహుశా అదే జగన్ని ఒక గొప్ప నాయకుడిగా తీర్చిదిద్దింది. అప్పట్లో కావలసినంత సానుభూతి తీసుకొచ్చి పెట్టింది. అయినా జగన్ మీద ఉన్న సిబిఐ కేసులు కారణంగా మరోసారి జైలుకు వెళ్తారు అని అనుకుంటున్నారు. వేరే కేసులతో అయినా అరెస్ట్ అయ్యి జైలుకు వెళ్తారా అన్న చర్చ కూడా నడుస్తోంది. జగన్ని లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ చేస్తారు అని 2 నెలల క్రితం దాకా పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. ఇంకా రేపో మాపో అన్నట్లుగా విపరీతంగా పుకార్లు షికార్లు చేశాయి. మొత్తానికి ఆ అలజడి తగ్గింది. ఇంతలో అనూహ్యంగా వేరే కేసులు జగన్ని చుట్టుముట్టాయి. జగన్ మీద తాజాగా ఏటూ నిందితుడిగా ఒక కేసు ఫైల్ అయింది. రెంటపాలకు వెళ్లే క్రమంలో జగన్ కారు కింద పడి ఒక వృద్ధుడు మరణించాడు అని 2 రోజుల క్రితం పోలీసులు నిర్ధారించి జగన్ని ఏటూగా ఆ కేసులో చేర్చారు. ఇంకా తాజాగా తాడేపల్లిలోని ఆయన ఆఫీసుకు వెళ్లి మరీ నోటీసులు ఇచ్చారు. పోలీసులు విచారణకు ఎప్పుడు పిలిస్తే అప్పుడు వెళ్లేందుకు ఈ నోటీసులు అని అంటున్నారు. జగన్ని విచారణకు పిలిపించి అరెస్ట్ చేస్తారా అన్న చర్చ కూడా సాగుతోంది. అరెస్ట్ చేస్తే కనుక అది కూటమి సర్కార్కి తలనొప్పిగా మారుతుందని అంటున్నారు. జగన్ మళ్లీ జైలుకు వెళ్తే కనుక అది వైసీపీకే తిరుగులేని సానుభూతిని తీసుకొస్తుందని, పైగా జగన్ అరెస్టుతో కూటమి పట్ల వ్యతిరేకత మరింత పెరుగుతుందని అంటున్నారు. ఇంతకీ జగన్ అరెస్ట్ అవుతారా, ఆయనను జైల్లో పెడతారా అంటే వేగంగా మారుతున్న పరిణామాలు చూస్తే ఏమో జరగొచ్చేమో అన్న చర్చ కూడా ఉంది. చూడాలి మరి ఏం జరుగుతుందో. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.